తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జన్మభూమి ఎక్స్ప్రెస్ ట్రైన్ కు స్టాప్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి. 5 ఏళ్లుగా అనపర్తి ప్రజలు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా పట్టించుకోలేదని ఇప్పుడు అనుమతి ఇవ్వడంతో కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల వల్లే రాష్ట్రం ఇన్ని ఇబ్బందులు పడుతోందన్నారు. జగన్మోహన్ రెడ్డికి పీపీపీకి ప్రైవేటీకరణ మధ్య తేడా తెలియదని విమర్శించారు. అది ఇవాళ రిలీజ్ చేసి జన్మభూమి హాల్ట్ కోసం ప్రత్యేకంగా మేము రిలీజ్ చేయడం జరిగింది. ఎన్నికలై మేమిద్దరం గెలిచిన వెంటనే నెల నుంచే ఆ ప్రయత్నం మొదలుపెట్టాం. ఇక్కడ డిఆర్ఎం స్థాయిలో, జనరల్ మేనేజర్ స్థాయిలో ప్రతిపాదనలు ఇచ్చాం. జూలై నెలలో గౌరవ రైల్వే శాఖ మంత్రి ఎస్వి వైష్ణవ్ గారిని ఢిల్లీలో పార్లమెంటు భవనంలో మేమిద్దరం స్వయంగా కలిసి వారిని రిక్వెస్ట్ చేయడం, వారు కూడా సానుకూలంగా స్పందించడం, నిన్నటి రోజున ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది. అనపర్తిలో జన్మభూమిని హాల్ట్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఏ రోజు నుంచి ఇక్కడ ఆగుతుంది అనే ప్రారంభ తేదీ తొందరలోనే వెలువరిస్తామని కూడా ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కోవడం జరిగింది. అటు ఎస్వి వైష్ణవ్ గారు పురంధరేశ్వరి గారికి స్వయంగా ఒక లేఖ రాశారు. అదేవిధంగా జనరల్ మేనేజర్ గారు అఫీషియల్గా ఒక లెటరు రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇది అనపర్తి ప్రాంతం అంటే అనపర్తి, బిక్కవోలు, పెదపూడి మండలాలకే కాకుండా పక్కనున్న రామచంద్రాపురం, మండపేట ప్రాంతాలకు కూడా చాలా ప్రయోజనకరం. ముఖ్యంగా మా ప్రాంతంలో ఎవరైతే ఫైనాన్స్ వ్యాపారస్తులు ఉన్నారో ఈ ఫైనాన్స్ వ్యాపారస్తులందరూ దాదాపుగా వందల సంఖ్యలో రోజు విశాఖపట్నం, విజయవాడ ప్రయాణం చేస్తూ ఉంటారు. ఉదయం శేషాద్రి, విశాఖపట్నం వెళ్ళిన తర్వాత మరలా సాయంత్రం వరకు ఇంకొక ట్రైన్ లేని పరిస్థితిలో జన్మభూమి హాల్ట్